నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరంగల్ నగరాభివృద్ధి పనుల వేగవంతానికి పొంగులేటి ఆదేశం. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశం. సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు. అవుట్సోర్సింగ్ సహా అన్ని శాఖల సిబ్బందికి వర్తిస్తుందన్న సీఎస్. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారన్న హరీష్ రావు. దేశ విదేశాల్లోని విగ్రహాలను మార్చుతారా అని ప్రశ్న. పోలీసుల అదుపులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ విజయ్. దాడి చేసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారన్న కేసులో దర్యాప్తు. హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటన కేసును కొట్టేయాలని పిటిషన్. బొగ్గు బ్లాకుల కుంభకోణంపై సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు. 5గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రుడిపై కాలు మోపేలా అడుగులు వేస్తున్నామన్న కేంద్రం. మరోసారి తైవాన్ను చుట్టుముట్టిన చైనా. యుద్ధ నౌకల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు. వరంగల్ నగరాభివృద్ధి కోసం చేపట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరాభివృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన పొంగులేటి నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం వంటి అంశాలపై చర్చించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా వరంగల్ నగర రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రకాళి చెరువు శుద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్దేశించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఢిల్లీలో